Kalyan, congratulations for achieving this stupendous success for Mad 2. ఒక పెద్ద చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్గా అంతకంటే గొప్పగా జనాల్ని, ప్రజల్ని, ఆడియన్సెస్ని రంజింపచేయడం చాలా కష్టం. అండ్ ఐ థింక్ యూ హవ్ అచీవ్ దిస్ ఫీట్. ఎందుకు అనంటే యు హ్యావ్ అ ప్యూర్ హార్ట్. మీకుండే ఆ ప్యూరిటీని ఎప్పటికీ కోల్పోవద్దు. నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన ఒక గొప్ప గుణం అది. చాలా ప్యూర్గా మనం కథను రాయగలగాలి. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ హిట్. బలవర్ బాబోయ్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ. ప్లీజ్ కాళ్ళకి దండం పెడితే మీ అమ్మగారికి, మీ నాన్నగారికి పెట్టండి చాలు. ఆల్వేస్. సో కంగ్రాచ్యులేషన్స్. ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని, ఇంకా మీరు మీ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులకి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, ఎస్పెషలీ మా ఫాదర్ రోల్గా చేశారు మురళీధర్ గారు. అద్భుతంగా పర్ఫామ్ చేశారు మురళీధర్ గారు. ఆయన అంటే ఒక క్యారెక్టర్ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానికి నిజమైన పర్ఫార్మెన్స్ ఒక యాక్టర్ ఇవ్వగలిగితే ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్గా నాకు తెలుసు. సో మురళీధర్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అలాగే యాంటనీ, నేను మామూలుగా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అతను ఆ థార్ జీప్లో ఎంటర్ అయినప్పుడు నేనే చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాను. ఎందుకంటే మురళీ గారు పార్ట్ 1లో యాంటనీ అనగానే దేంతోనే అంటారు. సో నేను మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఈయన. అండ్ హిజ్ ఎంట్రీ అంటే ఒక బాగా కామెడీ చేయగలిగే క్యారెక్టర్ని ఒక మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగేటువంటి మరి రైటింగ్ ఆయన రాశారు. అండ్ హీ హ్యాడ్ ద ఈక్వల్ కెపాసిటీ టు క్యారీ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. అలాగే మై లడ్డు, మా విష్ణు గారు,